మోకరించి ప్రార్థన లేఖించాలి. చక్కగా నీళ్ళు మోకాటి మీద మోకరించండి. రెండు చేతులు జోడించి మోకరించండి. నిలువు మోకాటి మీద మోకరించండి. ఉన్న పాటున మోకరించండి. కళ్ళు మూసుకొని మోకరించండి. రెండు చేతులు జోడించి మోకరించండి. నిలువు మోకాటి మీద మోకరించండి. ఇదిగో చక్కగా మోకరించండి. ఇదిగో బలహీనంగా కాకుండా, నీరసంగా కాకుండా, ఇదిగో నీవు స్తుతిని దేవునికి సమర్పించాలి. నీ బలాన్ని దేవునికి సమర్పించాలి. నీ శక్తిని దేవునికి సమర్పించాలి. నీ కుటుంబాన్ని దేవునికి సమర్పించాలి. ఇదిగో నీకు కలిగిన సమస్తాన్ని, నీ ధనము, నీ ధాన్యాన్ని, ఇదిగో నీకు కలిగినటువంటి సంతానాన్ని దేవునికి సమర్పించాలి. అలా సమర్పించినట్లయితే నీవు, నీ కుటుంబము అంచెలంచెలుగా దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది, అభిషేకించబడుతుంది. కొరత ఉండదు, కొదువ ఉండదు, తక్కువ ఉండదు, లేమి ఉండదు, దరిద్రం ఉండదు, పేదరికం ఉండదు. ఇదిగో నీవు, నీ కుటుంబము సమృద్ధిగా దీవించబడుతుంది. దేవునికి సమర్పించు, నీ హృదయాన్ని సమర్పించు, నీ ప్రాణాత్మ శరీరము దేవునికి సమర్పించు. సమర్పిస్తే దీవించబడతావు, సమర్పిస్తే ఆశీర్వదించబడతావు. నీ హృదయాన్ని దేవునికి అప్పగించు. పాత రోత పాత జీవితాన్ని, నీ హృదయాన్ని దేవుడు శుద్ధి చేస్తాడు. అయ్యా, మన అందరూ కూడా దేవుడి సన్నిధిలో అడుగుదాం. అయ్యా, నా సమయాన్ని నీకు ఇవ్వలేకపోయాను, నా హృదయాన్ని నీకు ఇవ్వలేకపోయాను, నాకు కలిగిన దాంట్లో నీకు ఇవ్వలేకపోయాను, నా ధనాన్ని నీకు ఇవ్వలేకపోయాను, నా ధాన్యాన్ని నీకు ఇవ్వలేకపోయాను, నా కుటుంబాన్ని నీకు సమర్పించలేకపోయాను. అందుకే దరిద్రము, పేదరికము, ఇదిగో కరువు, కష్టము, కన్నీళ్లు, శ్రమలు, వ్యాధులు, బాధలు తాండబడుతున్నాయి. ఒక్కసారి అయ్యా, నా హృదయాన్ని కొరకు సమర్పిస్తున్నానయ్యా, నా జీవితాన్ని కొరకు సమర్పిస్తున్నానయ్యా, నా కుటుంబాన్ని కొరకు సమర్పిస్తున్నానయ్యా, నా పిల్లలను నీ కొరకు సమర్పిస్తున్నానయ్యా, నాకు కలిగిన సమస్తాన్ని నీ కొరకే సమర్పిస్తున్నాను. ఎన్నో విధాలుగా ధనాన్ని కోల్పోయాను, ధాన్యాన్ని కోల్పోయాను, ఆస్తిని కోల్పోయాను, ఐశ్వర్యాన్ని కోల్పోయాను, ఆరోగ్యాన్ని కోల్పోయాను, బలాన్ని కోల్పోయాను, శక్తిని కోల్పోయానయ్యా. నా తండ్రి సమస్తాన్ని కోల్పోయాను. నా దగ్గర ఇప్పుడు కేవలం నలిగిన హృదయాన్ని నీకే సమర్పిస్తున్నాను. నీ సన్నిధిలో తెలుసు నీకు ఇవ్వటానికి సంశయపడి సలిగి గొరిగి దూరమై నెమ్మది లేక, సంతోషం లేక, సమాధానం లేక బతికాను తండ్రి. ఇప్పుడు నా దగ్గర ఉండేది నా హృదయం, విరిగి నలిగిన హృదయం, పగిలిపోయిన నా హృదయం అయినా నీకు అప్పగిస్తున్నాను తండ్రి. నా హృదయాన్ని సరిచేయండి, నా మనసును చేయండి, నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను తండ్రి. సరిచేయండి అయినా. తండ్రి స్తోత్రం, మా నాయన స్తోత్రం, మా దేవా స్తోత్రం, మా రక్షకుడా స్తోత్రం, విమోచకుడా స్తోత్రం, పరిశుద్ధుడా స్తోత్రం. ఈ సమయంలో నాయన
నా తండ్రి మా అందరితో మీరు మాట్లాడినటువంటి గొప్ప మాటలు బట్టి స్తోత్రాలు. మా జీవితంలో నైనా మాకు కావలసినటువంటి సమస్తమైన ఆశీర్వాదాలు నైనా నా తండ్రి సిద్ధపరిచానని మాతో మాట్లాడిన తండ్రి స్తోత్రాలు. మా హృదయాన్ని, మా సమయాన్ని, మా ఇంటిని, మా కుటుంబాన్ని, మా సంతానమును, మా ఆస్తిని, మా ఐశ్వర్యమును, మా దశమ భాగమును, మా ప్రథమ ఫలమును నీ కొరకు సమర్పించాలని మాతో మాట్లాడిన గొప్ప మాటలు బట్టి స్తోత్రాలు చేస్తున్నాను తండ్రి. నైనా ఈ యొక్క చెడిపోయాము తండ్రి, ఈ యొక్క నష్టపోయాము, ఈ యొక్క నలిగిపోయాము, తెగిపోయాము, ఈ యొక్క కోల్పోయాము నైనా. ఒక్కసారి మమ్మల్ని, మా కుటుంబాలను, మా సంతతిని జ్ఞాపకం చేసుకోండి. మా చేతుల కష్టాన్ని జ్ఞాపకం చేసుకోండి. నీకు ఇయ్యకనే చినిగిపోయిన సంచులు వేసినట్టుగా మా జీవితంలో మేము ఉన్నాము తండ్రి. దయచేసి క్షమించండి, మన్నించండి, క్షమించండి అయ్యా. నీ కొరకు బ్రతికేవారిగా, నీ కొరకు జీవించేవారిగా, నీ కొరకు మా ప్రాణాత్మ శరీరాన్ని సమర్పించేటువంటి వారిగా మమ్మల్ని ఆశీర్వదించి దీవించి నీ కృపతో నింపమని. మా కొరకు రక్తం కార్చారు, మా కొరకు గాయాలు పొందారు, మా కొరకు నలిగిపోయారు, కరిగిపోయారు, ఇరిగిపోయారు, దంచబడ్డారు, ఈడ్చబడ్డారు, ప్రాణం పెట్టారు తండ్రి. స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ మా జీవితంలో చేసిన మేలు బట్టి, ఉపకారమును బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, ఇన్ని మేలు చేసిన నీకు ఏమి చెల్లించలేక మా స్తుతి ఆరాధన మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామములో మీకే సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అలాగే ప్రార్థన ఉండండి.